రేపటి దినమున నా పుట్టినరోజుకి మీరు ఆవుల్ని మేపుతున్నారు కదా, పాలు పోస్తున్నారు కదా, ఆ పాలన్నీ రేపటి దినమున నా దగ్గరకు తీసుకొని రండి, నాకు పోయండి అని చెప్పాడనమాట. చెప్పేసరికి చాలామంది ఏం చేశారంటే సనుక్కోవడం మొదలుపెట్టారు. ఏంటండి రాజుగారికి లేందా? రాజుగారికి ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత బంగారు ఉంది, ఎంత డబ్బు ఉంది, ఆయనకి ఏ కొరత లేదు, ఆయన డబ్బు ఇచ్చి ఎక్కడొకక్కడ పాలు కొనుక్కోవచ్చు కదా, మా దగ్గర ఏదో పాలు అమ్మి మేము ఏదో పోషింపబడతాను, ఈ పాలు కూడా అడగతా ఉన్నాడు ఆయన రాజుగారు, ఆయన పుట్టినరోజుకి మా పాలే కావాల్సి వచ్చిందా అనేసి కొంతమంది సనుక్కుంటా మనసులో అనుకున్నారు. ఇంకొంతమంది ఏమనుకున్నారంటే రాజుగారు అంత గొప్ప రాజుగారు తన పుట్టినరోజుకి మమ్మల్ని పాలు అడిగాడు, ఎంత గొప్ప భాగ్యం అనేసి వాళ్ళు సంతోషంతో ప్రేమతో ఏం చేశారంటే రాజుగారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వీళ్ళు సనుక్కుంటూ ఉండే వాళ్ళు ఏం చేశారంటే మనం పోసే డిపోలో మనం పాలు పోయకపోతే, లేదా పాలు ఇచ్చే వాళ్ళకి పాలు ఇవ్వకపోతే వాళ్ళు మరుసటి రోజు పాలు వద్దంటారేమో, మన వ్యాపారం నష్టపోతామేమో అనేసి అందరికీ పాలు పోసి మిగిలిన పాలు ఏం చేశారంటే గ్లాసులో, చెంబుల్లో, జగ్గుల్లో అలా తీసుకొని వచ్చారనమాట. మిగిలిన వాళ్ళు రాజు మీద ప్రేమతో ఏం చేశారంటే ఏ చోట పాలు ఒక్క చుక్క కూడా పోయకుండా పాలన్నీ తీసుకొని క్యానుల్లో, బిందెల్లో, పెద్ద పెద్ద గుండాల్లో తీసుకొని వచ్చి ఏం చేశారంటే రాజుగారికి పాలు తీసుకొని వచ్చారంట. ఆ రోజు అనుకున్న రీతిగానే చక్కగా అద్భుత రీతిగా రాజుగారి పుట్టినరోజు జరిగింది, విందు జరిగింది. ఆ విందులో అందరికీ మంచి విందు ఏర్పాటు చేశాడు, రకరకాల పిండి వంటలు చేయించారు, తృప్తిగా అందరూ తిన్నారు. తిన్న తర్వాత వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రకటన చేశాడు. ఏంటో తెలుసా? ఏంటంటే, అయ్యా ఈరోజు మీరు నన్ను ప్రేమించి నాకు బహుమానంగా మీరు పాలు తెచ్చారు, చాలా సంతోషం. కాబట్టి ఈ పుట్టినరోజుకి నేను గిఫ్ట్గా మీకేమి ఇవ్వాలనుకుంటున్నానంటే, మీరు ఏ పాత్రలో పాలు తీసుకొని వచ్చారో ఆ పాల పాత్రలను పట్టుకోండి. మీకోసం నేను ఆ పక్క గదిలో విస్తారంగా వజ్ర వైడూర్యాలు, బంగారు, విస్తారమైన ధనాన్ని అక్కడ పెట్టాను. మీరు ఏ పాత్రతో నాకు పాలు తీసుకొని వచ్చారో ఆ పాత్రతో ఏం తీసుకొని పోండి? వజ్రాలు, వైడూర్యాలు, బంగారు దాని నిండా నింపుకొని వెళ్ళండి అన్నాడంట. ఏమన్నాడు? వజ్రాలు, వైడూర్యాలు దాని నిండా నింపుకోండి పోండి అన్నాడంట. అప్పుడు పిసినారితనంగా అసలుకి ఎందుకు రాజుగారు ఇలా అడిగారనేసి సనుక్కున్న వాళ్ళు ఏం చేశారంటే చాలా బాధపడిపోయారంట. అయ్యో రాజుగారి మనసు మనకు అర్థం కాకుండా ఇలా ఇలా అంత తక్కువ తెచ్చామే, పెద్ద పెద్ద పాత్రలు తెచ్చుంటే ఇంకా పెద్దగా నింపుకొని పోయే వాళ్ళమే అనేసి బాధపడ్డారంట. ఉత్సాహంగా ఇచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు తెచ్చిన పాత్రల నిండా నింపుకొని ఆ ధనధాన్యాలు తీసుకుని పోయారంట. ఎందుకు ఈ విషయం చెప్పానంటే బైబిల్లో కూడా ప్రభు మనం దేవుని కోసం ఏదైతే విడిచిపెడతామో, నీ తల్లినైనను, తండ్రినైనను, ఆస్తిపాస్తులనైనను, నీ భూములనైనను నా కొరకు విడిచిపెడితే ఏమన్నాడు? దానికి 100 ఏం చేస్తాడంటమా? ప్రభు ఇస్తాడంట. హల్లెలూయా. నమ్ముతున్నారా మీరు? 100 దేవుడు ఇస్తాడు ప్రియమైన